రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు ఒక్క ఓటుతో విజయం సాధించగా మరికొందరు లక్కీ డ్రా ద్వారా విజేతలుగా నిలిచారు. అయితే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగాన్ని వదులుకొని సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లకు నిరాశ ఎదురైంది. వెంకటేశ్వర్లు అనే అభ్యర్థి తాను పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే మహోన్నత లక్ష్యంతో తన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి పోటీ చేయగా ఓటర్లు తిరస్కరించారు. ఆయనకు ఇంకా 5 నెలల పదవీ కాలం ఉండగానే విఆర్ఎస్ తీసుకొని ఎన్నికల బరిలో దిగారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలనే సదుద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, అందులోని పోలీస్ శాఖలో మంచి పదవిని వదులుకోవడం అరుదైన విషయం కావడంతో ఈ నిర్ణయం స్థానిక చర్చకు దారితీసింది. వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి మద్దతు కూడా లభించింది. ఈ ముఖ్య నేతల మద్దతు, అలాగే తన ఉద్యోగ త్యాగం ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని, విజయం ఖాయమని వెంకటేశ్వర్లు భావించారు. మరి ఎన్నికల ఫలితాలు ఆయన ఆశలకు భిన్నంగా వచ్చాయి. తీవ్ర పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో స్థానిక రాజకీయాలు, అభ్యర్థుల వ్యూహాల ముందు వెంకటేశ్వర్లు నిలబడలేకపోయారు. గుడిబండ గ్రామ ప్రజలు వెంకటేశ్వర్లను సర్పంచ్గా ఎన్నుకోలేదు. కాంగ్రెస్ మద్దతు ఉన్నప్పటికీ ఆయన ఓటమిని చవిచూచారు. ఉద్యోగాన్ని వదులుకొని గ్రామ అభివృద్ధికి నిలబడిన వెంకటేశ్వర్లను స్థానికులు కొందరు ప్రశంసిస్తుండగా మరికొందరు ఆయన నిర్ణయాన్ని తొందరపాటు అని అభిప్రాయపడుతున్నారు. ప్రజాసేవ చేయాలంటే ఉద్యోగం అడ్డం కాదని, ఎస్ఐగా ఉంటూ కూడా గ్రామ అభివృద్ధి లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.